హాయ్ అండి, నమస్తే అండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత రౌండ్ షేప్స్ క్లాత్ తీసుకొని ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసేయాలి. చాలా అంటే చాలా బాగా వచ్చేయండి లట్కన్స్ ఇవి. సో స్టిచ్ చేసేసిన తర్వాత ఇంక దీన్ని ఏం తిరగేయక్కర్లేదు, మధ్యలోకి మడత పెట్టి కట్ చేసేయాలి. కట్ చేసి ఇప్పుడు తిరగేయాలి. తిరగేస్తే ఒకవైపు స్ట్రైట్, ఒకవైపు రౌండ్ వస్తుంది. ఆ రౌండ్ మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలి, అంటే అద్దె పెట్టి ఉండేలాగా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లు కానీ ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేయాలి. సేమ్ రెండో ముక్కను కూడా అలాగే చేసేయాలి. తిరగేసేసి ఆ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ మీద స్టిచ్ చేసేయాలి. స్ట్రైట్ వైపు ఇంకేం చేయక్కర్లేదండి, ఓన్లీ రౌండ్ మీద చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న థ్రెడ్కి మధ్యలో ఇది ఇలా పెట్టి ఆ స్ట్రైట్ వచ్చిన దాని మీద స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని యువతలకు తిరగేసేయాలి. తిరగేసి చూసారు కదా బుజ్జిగా వచ్చింది. తర్వాత మళ్ళీ చిన్న గ్యాప్లో ఇంకొక రెండోది ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని కూడా వేసి స్ట్రైట్ వైపు, రౌండ్ వైపు ఏం చేయకూడదండి, ఓన్లీ స్ట్రైట్ వైపు మాత్రమే స్టిచ్ చేసేయాలి. దీన్ని కూడా తిరగేసేసి చూసారు రెండు వచ్చి. మనకు కావాలంటే ఇంకా ఎన్ని కలర్స్ అలా వేసుకోవచ్చు. నేనైతే ఇది కలంకారీ బ్లౌజ్ అండి, ఇది ఏ సారీ మీద కాదు, వేరేగా తీసుకున్న బ్లౌజ్ అనమాట. ఏ సారీ మీద కానీ యూజ్ అయ్యేలాగా. సో దీనికైతే బుట్ట చేతులు పెట్టానండి, కింద ఫ్రిల్స్ వచ్చి బుట్ట చేతులు అనమాట. ఇది కూడా ఎలాగా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అని అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. సో ఇది కాకుండా దీని నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే అండి, ఇది చూసారు కదా ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, దీనికి బ్యాక్ కూడా ఓపెన్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఓపెన్లో ఉంది, బ్యాక్ కూడా ఓపెన్, హుక్స్లు థ్రెడ్స్ ఉంటాయి. దాని ఆల్రెడీ నేను అంటే హుక్స్లు పెట్టాను అనమాట థ్రెడ్స్కి. సో ఎందుకు అలాగా బోత్ సైడ్స్ ఓపెన్ పెట్టాను ఏంటి అనేది ఇది కూడా నేను అప్లోడ్ అయితే చేశానండి, ఒకసారి వాచ్ చేయండి.